తెలివైన నాన్నమ్మ. సుభాష్ నగర్ అడవికి దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం. అక్కడ కమల అనే ఒక ముసలావిడ ఒంటరిగా ఉండేది. తను తనకి తోడుగా చాలా జంతువుల్ని పెంచుకుంటూ ఉంటుంది. కానీ అన్నిటికన్నా ప్రియమైనవి తనకి హీరా ఇంకా మోదీ 2 ఆవులు చాలా ప్రేమగా చూసుకునేది. తను వాటిని అస్సలు ఒంటరిగా వదిలిపెట్టేది కాదు. ఒకరోజు గ్రామంలో ఉండే ఒక వ్యక్తి వచ్చి ఇలా ఏమంటారు అంటే, తన చెల్లెలు తను అడవికి అవతల వైపు ఉన్న గ్రామంలో ఉంటుంది. తన ఆరోగ్యం అస్సలు బాలేదు అని, కమలాని కలవాలి అనుకుంటుంది అని చెప్తాడు. అది విని కమల చాలా బాధపడుతుంది. ఇంకా తన చెల్లెల్ని కలవడానికి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ వెళ్తూ వెళ్తూ తను తన ప్రియమైన 2 ఆవులతో ఇలా అంటుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, సమయానికి భోజనం చెయ్యండి. తను ఉదయాన్నే సుభాష్ నగర్ నుండి బయలుదేరుతుంది. ఇంకా తను అడవిలోకి చేరుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళగానే తనకి భయంగా ఉంటుంది. కమల ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి పులి వచ్చి నిలబడుతుంది. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత తినటానికి మనిషి దొరికింది. కానీ ఆ ముసలావిడ చాలా తెలివిగా దాంతో ఇలా అంటుంది, హే పులి, నన్ను వదిలిపెట్టు. నా చెల్లి చావు బ్రతుకుల మధ్య ఉంది, తనని చూసి వస్తాను. సరే వెళ్ళు, కానీ నన్ను మోసం చెయ్యకు. ఆ ముసలావిడ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక పెద్ద ఎలుగుబంటి వచ్చి తన ముందు నిలబడుతుంది. అది తనపైన దాడి చెయ్యాలి అనుకునే లోపే ముసలావిడ మళ్ళీ ఇలా అంటుంది, నువ్వు నన్ను చంపి తిను, కానీ ఒకసారి మా చెల్లిని చూసి వస్తాను. ఎలుగుబంటి తనని వెళ్ళనిస్తుంది. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత తన ముందుకి సింహం వస్తుంది. తన మీద పడేలోపే ఆ ముసలావిడ కూడా గట్టిగా అరుస్తూ సింహాన్ని ఆపి ఇలా అంటుంది, ఆగండి ఆగండి సింహం మహారాజా, నేను మీ ముందర చేతులు జోడించి విన్నవిస్తున్నా. నేనొకసారి మా చెల్లెల్ని కలిసి వస్తాను. ఆ తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. తర్వాత మీరు నన్ను చంపి తినేయండి. సింహం తనని వెళ్ళనిస్తుంది. తర్వాత ఆ ముసలావిడ తన చెల్లెల్ని కలిసి మళ్ళీ తిరిగి సింహం వైపు వస్తూ ఉండగా సింహం, ముసలిదానా, నువ్వు చాలా ఆలస్యం చేశావు. నాకు చాలా ఆకలిగా ఉంది. ఎక్కడున్నావు నువ్వు? కమల ఒక ఉపాయం ఆలోచించి ఉంటుంది. దాని ప్రకారంగా తను సింహంతో ఇలా అంటుంది, మహారాజా, నేను మీ దగ్గరికి త్వరగా రావాలనుకున్నా. కాస్త దూరంలో ఒక సింహం కలిసి నన్ను తినాలనుకుంది. కానీ నేను మీరు తినబోయే వేటని అని చెప్పాను. దానికి అది విని సింహానికి చాలా కోపం వస్తుంది. ఇలా అంటుంది, అదా నాకు చూపించు, ఎక్కడుందది? కమల ఆ సింహాన్ని పాత బావి దగ్గరికి తీసుకుని వస్తుంది. చూడండి, ఆ పులి ఈ బావి లోపల దాక్కునుంది. సింహం బావిలో దాన్ని నీడని అది చూసి దాన్ని చంపడానికి ఇక అది అక్కడే అంతమైపోతుంది. అలా తప్పించుకుంటూ కమల ఎలాగోలా అడవి దాటి తన ప్రియమైన హీరా మోదీల దగ్గరికి తిరిగి వస్తుంది. ఇంకా ఆనందంగా తన జీవితం గడుపుతూ ఉంటుంది. ఒక అడవిలో ఒక అందమైన ఒక మామూలు చెట్టు ఉండేది. అది చాలా పచ్చటి చెట్టు. ఇంకా దానికి మంచి పండ్లు కూడా కాసేవి. ఆ చెట్టుకి పిల్లలంటే చాలా ఇష్టం. ఆ అడవిదారిలో చెట్టు ముందు నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు. ఇంకా చెట్టు దారిలో స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని చూస్తూ ఉండేది. రండి పిల్లలు రండి, మీరు వచ్చి నా కొమ్మలపై కూర్చోండి. వచ్చి నా కొమ్మలపై కూర్చొని మీరు ఆడుకోవచ్చు. అరే లేదు లేదు, ఎవరు ఈ చెట్టు ఎక్కకండి. నాకెందుకో ఈ చెట్టు భూతంలా కనిపిస్తుంది. మనం చెట్టు ఎక్కితే ఆ చెట్టు మనల్ని పట్టుకుంటే కష్టం. లేదు లేదు పిల్లలు, నన్ను చూసి భయపడకండి. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. మీరు అందరూ స్కూల్కి చదవడానికి వెళ్తారు కదా, నన్ను కూడా చదివిస్తారా? ఆ పిల్లల్లో ఒక బాబు మోహన్ ఉంటాడు. పిల్లలందరూ వెళ్ళిపోతారు. మోహన్ అక్కడే ఆగిపోతాడు. విను నా ప్రియమైన చెట్టు, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నేను నీ కొమ్మపై ఎక్కి పండు తిననా మరి? నాకు చాలా బాగా అనిపిస్తుంది. రారా, నా కొమ్మ పైన ఉయ్యాల ఊగు, ఆడుకో. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు కేవలం మ్యాథ్స్ నేర్పించు చాలు. నువ్వు మ్యాథ్స్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నావా? కానీ ఎందుకు? అది నా చెట్టు కొమ్మలకి పండ్లు కాస్తాయి కదా, వాటిని లెక్కించడానికి. అవునా? అయితే చెప్పు. 1 2 3 4. 1 2 3 4. వావ్, ఇది చాలా తేలిగ్గా ఉంది. 1 2 3 4. 1 2 3 4. అలా చూస్తూ చూస్తూ చెట్టు ఇంకా మోహన్ మంచి మిత్రులవుతారు.
అలా మోహన్ పెద్దగా అవుతూ ఉంటాడు. ఒకరోజు చెట్టు మోహన్తో ఇలా అంటుంది. మోహన్, నువ్వు నాకు మ్యాథ్స్ చాలా బాగా నేర్పించావు. నేను కూడా నీకు ఏదో ఒక విధంగా సహాయపడితే బాగుంటుంది. ఇంకా ఒకసారి చాలా రోజులు గడిచిపోతాయి. మోహన్ చెట్టు దగ్గరికి రాడు. చెట్టు చాలా బాధపడుతుంది. ఇంకా మోహన్ కోసం ఎదురు చూస్తుంది. అరే మోహన్, నువ్వు వచ్చేసావా? నేను నీకోసమే చూస్తున్నా. నా ప్రియమైన చెట్టు, విషయం ఏంటంటే నువ్వు నా స్నేహితుడివి కదా. నీ పండ్లతోనే నేను వ్యాపారం మొదలుపెట్టొచ్చా? సరే సరే మోహన్, నువ్వు నా పండ్లు తీసుకుని వెళ్ళి నీ వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. తీసుకెళ్ళు. మోహన్ చెట్టు పండ్లు తెంపి తన పండ్ల వ్యాపారం మొదలు పెడతారు. ఇంకా చాలా గొప్పవాడవుతాడు. ఇంకా ఒకరోజు మోహన్ చెట్టుని కలవడానికి వస్తాడు. నా ప్రియమైన చెట్టు, నేను నీ వల్లే ఈరోజు ఇంత పెద్దవాణ్ణయ్యాను. నువ్వెప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తరువాత మోహన్ చాలా సంవత్సరాలు చెట్టుని కలవడానికి రాడు. అతను వచ్చి చూసేసరికి చెట్టు కొమ్మలన్నీ ఎవరో కొట్టేసి ఉంటారు. కొమ్మలు మాత్రమే ఉంటాయి. చూడు మోహన్, చూడు, మనుషులు ఎంత స్వార్థపరులు. గొప్పవాడివయ్యాక నువ్వు నన్ను కలవడానికి కూడా రాలేదు. కానీ ఇవాళ వేరే వాళ్ళ స్వార్థం కోసం నా కొమ్మలు అన్నీ కొట్టుకు వెళ్ళారు. ఇక ఇప్పుడు నేను పళ్ళు కూడా కాయను. నా ప్రియమైన చెట్టు, నువ్వు నిన్న నా మిత్రుడివి, ఇవాళ కూడా నా మిత్రుడివి. నేను నిన్ను ఇలానే కలవడానికి వస్తూనే ఉంటాను. పవన్పూర్ గ్రామంలో జ్యోతి అనే మహిళ ఉండేది. జ్యోతికి ఒక ఆవు ఉంది. దాని పేరు పాయల్. తను తన ఆవుని పగలు ఇంకా సాయంత్రం శుభ్రం చేసి రోజూ స్నానం కూడా చేయించేది. దానికి మంచి భోజనం కూడా పెట్టేది. ఒకరోజు ఒక కోడి ఎగురుతూ ఎగురుతూ వాళ్ళ వాకిట్లోకి వస్తుంది. జ్యోతి కోడిని చూస్తే ఆ కోడి చాలా మురికిగా మట్టిగా ఉంటుంది. అరే అరే అరే, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంత మురికిగా ఉన్నావు నువ్వు. ఇలారా, నీకు కూడా స్నానం చేయిస్తాను. జ్యోతి కోడిని నీళ్లతో స్నానం చేయిస్తూ ఉంటుంది. ఈ విషయం కోడికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ జ్యోతి ఎలాగోలా కోడికి స్నానం చేయించి దానికి భోజనం పెడుతుంది. కోడి హాయిగా పడుకుంటుంది. ఇంకా సాయంత్రం అవ్వగానే ఆ కోడి లేచి చూసేసరికి జ్యోతి ఆవు పాలు పిండుతూ ఉంటుంది. ఇంకా ఆ ఆవు ఎంతలా మెరుస్తుందంటే, ఎందుకు అంటే అది రోజు స్నానం చేయించేది కాబట్టి అందంగా కనబడేది. ఆవు కోడితో ఇలా అంటుంది. ఎలా ఉన్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఉదయం స్నానం చేయడానికి ఎందుకు అంతగా ఇబ్బంది పడ్డావు? కోడి సమాధానం ఇస్తుంది. నాకు స్నానం చేయడం ఇష్టముండదు. నేను నా యజమాని దగ్గర నుంచి పారిపోయి వచ్చాను. 2-3 గ్రామాలు దాటి వచ్చాను. నా యజమాని రోజు నా గుడ్లు ఎత్తుకుపోయేవాడు. ఇంకా బజారులో అమ్మేసేవాడు. అనుకున్నాను ఏదైనా కొత్త ఇంట్లో వెళ్ళి ఉండాలని. కానీ స్నానం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆవు దానికి అర్థమయ్యేలా చెప్తుంది. అరే అరే, శుభ్రంగా ఉంటే అనారోగ్యాలు దరిచేరవు. ఒకవేళ నువ్వు ఇక్కడే జ్యోతి దగ్గర ఉన్నావంటే నువ్వు ఎంత అందంగా తయారవుతావో చూడు. ఏమన్నావు? అందమా? అందమంటే? నువ్వు ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత మురికిగా ఉన్నావంటే నా నోటితో నేను చెప్పలేను. నువ్వు ఒకసారి నీళ్ళ దగ్గరికి రా, వచ్చి నీ ముఖం అందులో చూసుకో. పటాఫట్ కోడి నీళ్ల దగ్గరికి వెళ్ళి దాని మొహం చూసుకుని చాలా ఆనందపడుతుంది. నిజంగా నేను చాలా అందంగా కనబడుతున్నాను. కానీ ఇంతకు ముందు ఎప్పుడూ నన్ను ఇంత అందంగా చూసుకోలేదు. నువ్వు నిజం చెప్పావావు. జ్యోతి నన్ను శుభ్రం చేసినందుకు ఇలా అయ్యాను. కోడి చాలా ఆనందపడుతుంది. ఇంకా అది జ్యోతి రోజు స్నానం చేయించేటప్పుడు అస్సలు అల్లరి చేసేది కాదు. ఒకరోజు ఎలుగుబంటి హాయిగా ఒక చెట్టు మీద కూర్చుని పాట పాడుతుంటుంది. లా 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 లా, లా 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 లా. వాతావరణం ఎంత బాగుందో. కేవలం పాట మాత్రమే పాడుతూ ఉండాలి అనిపిస్తుంది. కానీ ఎవ్వరూ కనపడడం లేదు. వాళ్లతో అంత్యాక్షరి ఆడుకుందామనుకుంటే. ఎలుగుబంటి అలా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే దానికి ఎదురుగా ఒక నక్క కనబడుతుంది. కానీ నక్క నోట్లో ఏమో గొణుక్కుంటూ వస్తుంది. ఎలాంటి వాళ్ళు ఉంటారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అసలు అలా ఎలా చేస్తారో నాకు అస్సలు నచ్చలేదు. బాలు అదంతా చూస్తూ దాన్ని ఇలా అడుగుతాడు.
అరే ఏంటి విషయం? ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు? అరే నక్క, నువ్వు నోట్లోనే మాట్లాడుకుంటూ ఉన్నావు. నాతో కొంచెం ఏంటో మాట్లాడు. నాకెప్పటి నుంచో బోర్ కొడుతుంది. రా నా దగ్గరికి, నాతో అంత్యాక్షరి ఆడతావా? నాకు అంత్యాక్షరి ఆడటానికి అస్సలు మూడు లేదు. ఎందుకు? ఏంటి విషయం? అరే ఏం చెప్పాలి బల్లు అన్నా, మన పక్కన గ్రామం ఉంది కదా బల్లాపూర్, నువ్వు దాన్ని చూసావు కదా? ఆ, అప్పుడప్పుడు నేను తిరిగి రావడానికి వెళ్తాను. ఇంతకీ ఏంటి విషయం? అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు. ఇవాళ నేను కూడా అలానే తిరగడానికి వెళ్ళాను. కానీ నేను అక్కడ ఒక విషయం చూశాను. ఒక మేకపిల్లని కట్టేసి ఎంత ఘోరంగా కొడుతున్నారో. ఏమంటున్నావు? కట్టేసి కొడుతున్నారో? ఎందుకు? పాపం మేక తక్కువ పాలిస్తుందట, అందుకే దాన్ని కొడుతున్నారు. ఓ, ఇది చాలా పెద్ద తప్పు కదా నక్క. అదే కదా, అదంతా చూసిన తర్వాత నా మూడంతా పాడైంది. పాపం మేక అక్కడి నుంచి పారిపోలేదు తెలుసా, దాని మెడకు తాడు కట్టేశారు. నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు అక్కడ చూశాను. ఆ మేకకి సరైన భోజనం కూడా పెట్టరు వాళ్ళు. ఇది చాలా తప్పు. మనం దానికి సహాయం చేద్దాం పదా. సరిగ్గా చెప్పావు, కానీ ఎలా? పదా చూద్దాం. బాలు ఇంకా మేక ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఎక్కడ మేక ఉందో అక్కడ మేక ఏడుస్తూ ఉంటుంది. ఇవాళ నన్ను చాలా కొట్టారు, తినడానికి కూడా సరిగ్గా ఏమీ ఇవ్వలేదు. ఏం చెయ్యాలి భగవంతుడా? అప్పుడే నక్క ఇలా అంటుంది. అరే విను విను, నా మాట విను. హా, ఎవరు మీరు? మేము నిన్ను ఇలా చూడలేకపోతున్నాము, అందుకే నిన్ను విడిపించడానికి వచ్చాము. మేకకి అర్థమైంది నక్క ఇంకా బాలు దాని ప్రాణాలు కాపాడాలని అనుకుంటున్నారని. నక్క తెలివిగా వాళ్ళ వాకిట్లోకి వెళ్ళి దాని తాడు విప్పుతుంది. త్వరగా త్వరగా పారిపోండి, ఇద్దరూ అడవిలోకి పారిపోండి. నేనిక్కడ కొద్దిసేపు ఉంటాను. కొద్దిసేపటి తరువాత మీ దగ్గరికి వచ్చి అడవిలో కలుస్తాను. నక్క ఇంకా మేక అడవి వైపు పారిపోతాయి. ఇంకా బాలు అక్కడే నిలబడతాడు. కాసేపటి తర్వాత బాలు కూడా అడవికి చేరుకుంటాడు. మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. అరే మేమిద్దరం నిన్ను దొంగిలించే తీసుకొచ్చాం. అందరూ చాలా ఆనందంగా ఉంటారు.